రోజు రోజుకి ఏదో టర్న్ తీసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రానికి గురయ్యింది అని చెప్పి ఒక పెద్ద ఎత్తున జనాల్లోకి ఒక వాయిస్ ఇచ్చిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో? అపచారం జరిగిందా లేదా? నెయ్యి అంశం ఏంటి? అసలు ఎవరిచ్చారు ఏంటి? ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున రకరకాలుగా మారుతున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేశారు. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం నా ప్రాణత్యాగానికైనా నేను సిద్ధం అంటూ ఆయన ఆవేశపూరితంగా మాట్లాడడమే కాకుండా దీక్ష బోనడం కూడా. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేయండి, లేకపోతే హిందూ దేవాలయాలపై ఏవైతే ప్రధాన దేవాలయాలపై ఉన్నాయో వాటి మీద జరుగుతున్న ఈ అపవిత్రమైన పనులు, ఈ అపరాధమైన పనులు, ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో తన అడుగులు వేస్తున్నారు, నడుము బిగిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఎంత దూరమైనా కూడా ఆయన వెళ్తామంటున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు. సో ఇలాంటి టైంలో ఈరోజు దుర్గగుడి బెజవాడ దుర్గమ్మ గారి టెంపుల్లోని ఆ మెట్లన్నింటినీ కూడా శుద్ధి చేయడమే కాకుండా వాటికి తిలకాలు దిద్ది ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుని సుమారు 11 రోజుల పాటు ఈ దీక్ష చేస్తానన్నారు. సో ఇలాంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు వీరితో మీడియాతో మాట్లాడిన అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రంగంలోకి దిగారు అంబటి రాంబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అవనియండి, ఏ అంశం మీద అవనియండి, ఒక మాట మాట్లాడితే వెంటనే దాని మీద స్పందించేది పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అలాగే రోజా గారు కూడా కాసేపట్లో వస్తారేమో. రోజా గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, కొంతమంది ఉన్నారు, ఒక 4-5 లిస్టు. ఆ లిస్ట్ ఏంటంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం మాట్లాడినా సరే వెంటనే వీళ్ళు వీడియో ముందుకు ప్రత్యక్షం అవుతారు, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తారు. అదే పరిస్థితి ఈరోజు అంబటి రాంబాబు గారు కూడా చేసిన నేపథ్యం. ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు చేద్దాం. లడ్డూలో కల్తీ నెయ్యి విషయం నిగ్గు తేల్చాలి, ఖచ్చితంగా తేల్చాలనే దేశవ్యాప్తంగా చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం కొత్త ప్రచారాలు చేస్తుంది అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆల్రెడీ ఒక సిట్ ఒకటి వేశారు సిబిఐతోనే, అలాగే సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని కూడా సర్వత్రా డిమాండ్ వస్తున్నది. మరి ఆ రకంగా కూడా ముందుకు సాగుతారేమో. అయితే చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న అధికారి ఏం తేలుస్తారు అంటే ఈవో మీద మాట్లాడుతున్న అంశం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నారా, లేకపోతే ఇంకో నాయకుడి దగ్గర పనిచేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారా? ఇది కాదు ఇక్కడ పంచాయతీ. అసలు తప్పు జరిగిందా లేదా, అపచారం జరిగిందా లేదా, ఇలాంటి అంశాలు ఉన్నాయి. గతంలో ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు, మీకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, ధర్మారెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అంటే ప్రజల మనోభావాలతో దెబ్బతినే అంశం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఏంటంటే అక్కడ అధికారి ఉన్నారా, ధర్మారెడ్డి ఉన్నారా, శ్యామలరావు ఉన్నారా, ఎక్స్ ఉన్నారా, వై ఉన్నారా అనే అంశం కాదు. ఉద్యోగస్తులే. రాజకీయ నేతలు వాళ్ళని శాసించే స్థితికి తీసుకురావడం వల్ల ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. అది ఏ కాలంలో ఏ సిస్టంలో అవనియండి. ఇలాంటి పరిస్థితి దూరవాళ్ళు మన నటి జత్వాల్ కేసులో మనం చూసాం. 3 ఐపీఎస్లు, అసలు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి పనిష్మెంటు వాళ్ళకి వచ్చిన నేపథ్యం. సో దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిదీ కూడా రాజకీయం చేసే ఈ ప్రక్రియ నుంచి కాస్త రాజకీయ నాయకులు పక్కకి తొలగాలి, సిస్టమ్ను మార్చాలి. సో అదే కంటిన్యూగా పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఇదే కంటిన్యూ చేస్తాము. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఒక ఐఏఎస్ ఉద్యోగం ఆయన ఏం చేస్తాడంటే, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయడం ఏంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరి దగ్గర పనిచేయరు, ప్రత్యేకంగా వాళ్ళకి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. రాజకీయ నాయకులతో ముడిపడిన అంశం కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు జేబులో నుంచి జీతం ఎవరో, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో నుంచి జీతం ఎవరో, ప్రధాని నరేంద్ర మోదీ గారి జేబులో నుంచి జీతం ఎవరు, అది మనం ఇచ్చే జీతమే. ప్రజలు ఇచ్చే జీతంతో వాళ్ళకి వాళ్ళు విధులు నిర్వహిస్తారు. సో ఆ రకంగా వెళ్ళాలి తప్పించి ప్రతిదీ రాజకీయ చేయడం అన్నది తగదు. చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న అధికారి ఏం తేలుస్తారు, మరి ఎవరు తేలుస్తారు దీనికి సంబంధించి? ఓకే, ఎవరు తేలుస్తారో పోలను వాళ్ళనే వేయించేలా చూద్దాం. ఇక దానికి బదులు లోకేష్ ఆధ్వర్యంలో కమిటీ వేయండి. ఈ సెటైర్లు, ఈ వెటకారాలు, ఇది దేవుడికి సంబంధించిన అంశం అండి. ఇలాంటి దాన్ని ఎందుకు ఇంకా రాద్ధాంతం చేస్తున్నారు? లోకేష్ కమిటీ వేయడం ఏంటి? లోకేష్కి సంబంధించిన వాళ్ళందరూ కమిటీ వేసి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తారంటే అంటే మీ వెటకారాలకి ఇంకెక్కడ ఎండకాటు లేదన్నమాట. గతంలోనే ఆ రకంగానే వెటకారాలు ఆడారు, ఈరోజు కూడా అదే వెటకారాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు. దీక్ష అండం ఏంటి? ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అపవిత్రం జరిగిందంటే మేము ప్రాయశ్చిత్తం చేస్తాం.
అపవిత్రం జరిగితే ఈయన ప్రాయశ్చిత్తం తప్పే ఉంది. మీరు తిరుమల కొండకి వెళ్ళండి, ఆ మెట్లన్నింటినీ కూడా శుద్ధి చేయండి, బొట్లు పెట్టండి, పుణ్యం పురుషార్థం వస్తుంది. ఎవరు చేసినా తప్పులేదు. అది మీకు ఆ చేయాలనుకుంటే ఆ ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేయండి. మీరు అందులో పాలు పంచుకోండి. పాలు పంచుకోమనే కదా, ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ పాలు పంచుకోమనే ప్రతి ఒక్కరు చెప్పేది. ఇక కల్తీని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కల్తీని నిరూపించడానికి డిమాండ్ చేస్తున్నారు. చేసినా చేయకపోయినా ఇది భక్తుల వద్దకు వెళ్ళింది కాబట్టి వాళ్ళు మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి దాని మీద నిగ్గు తేల్చాలి. తేల్చే విధంగానే చర్యలు చేపడతారు. అందుకని సిట్ కూడా వేయడం జరిగింది. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మిగతా అంశాలు మాట్లాడుతుంది. ఇక తండ్రి చనిపోతే కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. అసలు ఏమైనా తిరుపతి లడ్డూ దానికి కానీ తండ్రి చనిపోతే చంద్రబాబు నాయుడు తలనీలాలు ఇవ్వలేనా అన్న విషయం అంటే ఎటు నుంచి ఎటైనా తీసుకువెళ్ళడానికి రాజకీయ నాయకులు ఒక కుర్చీ వచ్చి కూర్చుంటారు. దేనికైనా మేము సిద్ధం, దేన్నైనా రాజకీయం చేస్తాము. ఇలాంటి అంశాలు, ఇలా పవిత్రమైన అంశాల్లో ఒక పక్క కోట్లాది మంది భక్తులు అసలు అపచారం జరిగిందా లేదా అని వాళ్ళ తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయిన దానికి ఈయన తలనీలాలు ఇచ్చారా లేదా అన్నది మరో చర్చ దాటి తీయడం మీ రాజకీయ నేతలకే చెల్లిందేమో. అది ఎవరు చేసినా సరే, అంబట గారి గురించి నేను అంటలేదు, ఎవరు చేసినా సరే ఇలాంటి టైంలో ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు అప్రస్తుతం. ఇక మేము తప్పు చేసామని నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం అని ఈయన ఈరోజు మాట్లాడారు. అంటే పవన్ బూట్లు తినడానికి నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి జనసేనలు స్టార్ట్ చేశారు. మీది తప్పు జరిగింది అని ఖచ్చితంగా మేము నిరూపించి తీరుతాము. పవన్ బూట్లు తుడడానికి లేకపోతే బూట్లు క్లీన్ చేయడానికి అంబటి నువ్వు సిద్ధమా అంటూ జన సైనికులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నేపథ్యం. ఇలాంటి మాటలు అవసరం లేదు కదా. మా తప్పులు ఏమన్నా ఉంటే నిరూపించండి, మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించిందంటే సరిపోద్ది. అంతేగాని మేము బూట్లు తుడుస్తాము, ఇది తుడుస్తాం, అది తుడుస్తాం. గతంలో కొడాల నాని గారు కూడా చాలా అంశాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బూట్లు పట్టుకుంటానన్నాడు, రాజకీయాల నుంచి వదిలేస్తానన్నారు. చేశారండి. రాజకీయ నాయకులు ఎక్కడ చేస్తారు? ఇవి చేసేవేం కాదు కదా. ప్రజల్లో అనవసరమైన చర్చని దాడి తీయడం, మీరు ట్రోల్స్కి గురవడం తప్పించి ఇందులో ఏది నిజం ఉంటుంది? నిజంగా తప్పు జరిగింది అని నిరూపిస్తే వైసీపీ వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళు, లేకపోతే ఎక్స్లో వైలో ఎవరో ఒకరు ఉంటారు. తప్పు ఏమీ జరగకుండా తప్పు ఎలా జరుగుతుంది? ఎవరో ఒకరు చేసే ఉంటారు, ఎవరో ఒకరు పాత్ర ఉంటుంది. అది మీకు ప్రత్యక్షంగా తెలిసినా తెలియకపోయినా ఆ టైంలో కానీ ఒకవేళ జరిగినట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే తప్పు పడతారు. అధికారంలో మీరున్నారు కాబట్టి అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ ఎవరో ఆయన్ని తప్పు పడతారు, అక్కడ ఉన్న అధికారి ఎవరో ఆయన్ని తప్పు పడతారు. ఇది మామూలుగా జరిగే అంశంలే. దీన్ని తీసుకొచ్చి బూట్లు తుడుస్తావా? పవన్ కళ్యాణ్ బూట్లు తుడవాల్సిన అవసరం మీకేంటి? అక్కడ తప్పు జరిగితే ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. ఇది కదా మనం మాట్లాడాలి. ఏదన్నా తప్పు జరిగేలా ఉంటే ఆ శిక్ష వెయ్యండి, మేము అనుభవిస్తాము, అది చాలా తప్పు అని చెప్పడం వేరు. అంతేగాని ఎక్కడో ఎవరో తప్పు చేస్తే మీరు తప్పు చేశారని ఎవరో అనలేదే. మీరు మీడియా ముందుకు వచ్చేసి ఇది కానీ తప్పు చేసినట్టు నిరూపైతే నీ బూట్లు నేను తుడుస్తానంటే పవన్ కళ్యాణ్ బూట్లు తుడాల్సిన అవసరం మీకేంటి? మీరు ఇందులో ఏమన్నా భాగస్వామిలా? మీకు ఇందులో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా సంబంధం ఉందా? మీరు ఆ శాఖకి ఏమైనా మంత్రిగా చేశారా? లేదా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో మీరు ఏమైనా చైర్మన్ కానీ వేరే పదవులు కానీ అనుభవించారా? మీకు సంబంధం లేని అంశం కదా. మీ పార్టీ వాళ్ళు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఉన్నారా లేదా, తప్ప ఒప్ప, ఇలాంటి అంశాలన్నీ కూడా తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. దీనికోసం ఈరోజు మీడియాల మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడడం అన్నది తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం. జన సైనికులు ఊరుకుంటారా? ఎన్నిసార్లు నువ్వు బూట్లు తుడుస్తావు, ఎన్ని తప్పులు నువ్వు చేయలేమంటారు. మళ్ళీ మీ పాతవన్నీ కూడా తీసుకొస్తారు. ఆ ఫోన్లో ఏదో ఆ రేఖో ఈ రేఖో ఏమో ఉన్నాయి కదా పేర్లు, అవన్నీ తీసుకొస్తారు. అంతవరకు తీసుకురావడం ఎందుకు? ప్రశాంతంగా ఉన్నారు, గెలిచారు, అనుభవించారు పదవులు, ఇప్పుడు ఓడిపోయారు, మళ్ళీ ఎలా గెలాలని ఆలోచించండి. దీని మీద కదా మనం దృష్టి పెట్టాల్సింది. ఇక ఆంజనేయ స్వామిపై ప్రమాణం చేసి లడ్డు అపవిత్రం అయిందని చెప్పగలరా? ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి లడ్డు అపవిత్రం అయిందని ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా? అసలు ఏంటి కోరికలు ఏంటో, మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు ఏమీ కూడా సంబంధం లేని అంశాలు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి లడ్డు అపవిత్రం అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఎందుకంటారు? అక్కడ తప్పు జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎంతో కొంత శుద్ధి చేయాలి కదా మనవంతని చెప్పి ఆయన శుద్ధి చేస్తున్నారు. శాంతి పూజలు చేయండి అని చెప్పేమని చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వాళ్ళని ఆదేశించారు. వాళ్ళు అది చేశారు, ఒక సిట్టు ఏర్పాటు చేశారు, ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. మరి ఈ టైంలో ఇంకా మీరు వేరే అంశాలన్నింటినీ ఎందుకు తీసుకొచ్చి ఈ రకంగా చేస్తాము, ఈ రకంగా బూట్లు గడుగుతామో, లేకపోతే బూట్లు నాకుతామో, లేకపోతే బూట్లు తుడుస్తామో అని చెప్పి ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయండి, ఇంకో స్వామి మీద ప్రమాణం చేయండి చెప్పి మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారన్నది మరి మీకే తెలియాలి. ఇక సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణకు భయం ఎందుకు? మరి ఎవరు భయపడ్డారో ఏంటో చూడాలి. ప్రకాష్ రాజు మాటల్లో తప్పే ఉంది. విచారణ జరపమనడం తప్ప? విచారణ జరపమనడం ఎవ్వరు తప్పు అని అనుకోరు. అసలు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, అది ప్లే చేయండి. డ్రామాలు అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లను కడిగారు. పవన్ కళ్యాణ్ గారు
మేము తప్పు చేస్తే నీరు మెట్లు గడవటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నన్ను నిరూపించు, నీ బూట్లు తుడిచే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే హిందూ దేవాలయాలు. నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఇది సాంప్రదాయమా? దీన్ని భగవంతుడు క్షమిస్తాడా? భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట. ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు నిర్ణయించాలి అని. మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే, నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు, నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట. మరి ఇదేంటి? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఇది హైడ్రామా కాదా? నేను మనవి చేస్తున్నానండి, నేనేం అనుకోవద్దు మీరు. పవన్ కళ్యాణ్ ఇది పరిస్థితి. అంబటి రాంబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి అంశాన్ని ఈ రకంగా రాజకీయం తీసుకొచ్చి అది వేదేటరం తీసుకునే విధంగా మాట్లాడే అంశాలు కాదు. ఇది ఎన్నికల సమయం కాదు. దయచేసి అన్ని పార్టీల వారికి నాయకులకి చెప్పేది ఒకటే, ఇది ఎన్నికల సమయం కాదు మీరు రాజకీయాలు చేయడానికి. భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం. దాన్ని వేరే టర్న్ తీసుకుండి వేరే రకంగా మీరు విమర్శలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేరే ప్లాట్ఫామ్ తీసుకోండి. లేకపోతే దీన్ని భక్తులు కానీ ప్రజలు కానీ హర్షించే పరిస్థితి ఉండదు. ఈ రకంగా మాట్లాడి ఏదో సాధిద్దామా లేకపోతే మీడియాలకు ఎక్కుదామా అనే ధోరణి నుంచి పక్కకి వచ్చి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందా లేదా, ప్రసాదంలో ఏవైనా ఇంగ్రీడియంట్స్ కలపకూడనివి కలిపారా, అది ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, భక్తులకి చెప్పాల్సిన అవసరం ఉంది. అది జరిగిన తర్వాత దాన్ని నిరూపించిన తర్వాత దోషులు ఎవరో తేల్చిన తర్వాత వాళ్ళకి శిక్షలు పడిన తర్వాత వేరే అంశాలు ఏమైనా ఉంటే తిరుమలకి సంబంధించో లేకపోతే ఒక చర్చిలకు సంబంధించో లేకపోతే ఒక మసీదులకు సంబంధించో ఇలాంటి వాటిని దయచేసి రోడ్డు మీదకి లాగకండి, ఇబ్బందికరంగా మాట్లాడకండి. అది వేరే టర్న్ తీసుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడతో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మీడియాకి మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడి ఈ అంశాలన్నింటినీ కూడా కాస్త సంయమనం పాటించండి. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, రాజకీయ పరంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఈ రకంగా వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని చెప్పి వీళ్ళు అన్నారు కదా నేనెందుకు అనకూడదని ఇంకొకరు మీడియా ఎక్కే ప్రయత్నాల్లో భాగంగా మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఇంకా మనోభావాలు ఇబ్బంది పడే విధంగా ఉంటున్నాయి, వేరే రకంగా టర్న్ తీసుకుంటున్నాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం అనే అంశం ఒక సిట్టుకి వెళ్ళింది. ఆ సిట్టు నిజంగా పారదర్శకంగా చేస్తుందా లేదా, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో నిజాలు ఎంత ఉన్నాయి అబద్ధాలు ఎంత ఉన్నాయి వాళ్ళనే నమ్మాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బందికర అంశాలు ఉన్నాయి లేకపోతే అది తప్పుడు రిపోర్ట్గా మీకు అనిపించి దాని మీద మళ్ళీ ఫైట్ చేయండి, దాని మీద మళ్ళీ ఇంకో సిట్టు కావాలని కోరండి. సిబిఐ కోరుతున్నారు కదా, రిటైర్డ్ జడ్జి తోటి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు కదా, తప్పకుండా అన్నీ చేయమనండి. దాని మీద మాత్రమే స్టిక్ అని మాట్లాడండి. వేరే అంశాలు తీసుకొచ్చి నేను బూట్లు తుడుస్తాను, నీ బూట్లు కడుగుతాను, లేకపోతే నీ కాళ్ళు మొక్కుతాను, ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి వేరే రకంగా ప్రమాణాల అంశం వేరే రకంగా తీసుకెళ్ళి ఇంకా భక్తుల్ని ఇబ్బంది పెట్టొద్దు. తిరుమల అనే అంశాన్ని, లడ్డూ రాజకీయాన్ని ఎప్పటికైనా సరే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ముందుకు సాగాలని సర్వత్రా కోరుతున్నారు. ఆ విధంగానే